ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ అండి. అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇక్కడ మెథడ్ నేమ్ ఏంటండి? సేమ్ అండి. పారామీటర్స్ చూడండి ఎలా ఉన్నాయండి? డిఫరెంట్. ఇంట్ టైప్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్ టైప్ ఉంది. ఈ టైప్ ఆఫ్ మెథడ్ మనం ఏమంటాం అంటే ఓవర్లోడెడ్ మెథడ్ అంటాం అండి. విత్ ఇన్ ఏ క్లాస్ ఒక మెథడ్ నేమ్ is సేమ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ది పారామీటర్స్ ఆర్ చేంజ్డ్. అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయితే ఓకేనా, దాన్ని మనం ఏమంటాం అండి? ఓవర్లోడెడ్ మెథడ్ అంటాం అండి. రిటర్న్ టైప్తో సంబంధం లేదు. అంటే రిటర్న్ టైప్ కంపల్సరీ సేమ్గా ఉండాలి సంథింగ్, అదేం రూల్ ఏం లేదండి, ఏదైనా ఉండొచ్చు. ఓకే. ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం అండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి? ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం అండి. స్ట్రింగ్ ఓకేనా, ఎస్ ఈక్వల్ టు ఆర్ S1 ఈక్వల్ టు ఓకే అండి, ఇలా అంటున్నాం అండి. సో వెల్కమ్ టు జావా అండి, వెల్కమ్ టు జావా. ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ అవుట్, ఓకేనండి, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్. సో ఓకే అండి, కమ్ ఓకే, ఏ ఇండెక్స్ లో ఉంది, ఆర్సి ఏ ఇండెక్స్ లో ఉంది, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఏంటండి ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ని ప్రొవైడ్ చేయొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే సబ్ స్ట్రింగ్ అండి. ఇండెక్స్ ఆఫ్ అనేది ఏంటంటే స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి వెతుక్కుంటా వెళ్తుందండి. అంటే 0 నుంచి అలా వెతుకుతా వెళ్తుందండి. సో ఏ ఇండెక్స్ లో ఫైండ్ అయితే ఆ ఇండెక్స్ యొక్క ఫస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాం అండి? S1 డాట్ ఇండెక్స్ ఓఎఫ్ ఆఫ్ అండి, ఓకేనండి, ఓ క్యాపిటల్ ఆఫ్. నేను ఏమంటున్నానండి, ఇక్కడ మనం క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ అనుకోండి ఇలా ఇస్తామండి. సింగిల్ క్యారెక్టర్ అయితే మనం ఏంటంటే ఇలా ఇస్తాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో ఒకవేళ నేను ఇక్కడ ఏమంటున్నాను, క్యాపిటల్ సి అంటున్నానండి, ఓకే అండి, ఆ స్మాల్ జే అంటున్నానండి, స్మాల్ జే. తర్వాత ఇక్కడ ఏమంటున్నానండి, సిఓఎంఈ కమ్ అంటున్నానండి, ఓకే అండి. సో ఇక్కడ సేమ్ వాల్యూ వస్తుందండి, ఓకేనా. ఇక్కడ చూడండి జే లేదు, ఓకేనండి. సో లేకపోతే ఏమంటున్నాం, మనకి 0 రిటర్న్ సారీ -1 రిటర్న్ చేస్తుందండి. ఇక్కడ చూడండి ఓ, ఇక మనం ఏమంటున్నామండి, సిఎండి సిఎల్ఎస్ ఓకేనా, జావా సి టెస్ట్ డాటా మనం ఏమంటున్నామండి, జావా ఓకే అండి. ఓ సారీ, ఇక్కడ మనం ఏంటండి కాపీ పేస్ట్ చేసాం కదా, ఇది ఓకేనండి. బట్ కమ్ అనేది ఏంటండి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఎలా ఇవ్వాలండి? స్ట్రింగ్ లో కదా, ఓకే అండి. ఇండెక్స్ ఆఫ్ ఓకే, మనం ఇంటిజర్ ఇచ్చుకోవచ్చు, ఓకే అండి, స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు. ఇంటిజర్ ఐ మీన్ ఇక్కడ ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ అండి, సింగిల్ క్యారెక్టర్, ఓకే అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, ఇది సింగిల్ క్యారెక్టరే. ఇక్కడ ఏమంటున్నాం అండి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి, స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు అండి. ఒకసారి కంపైలేషన్ చేయండి. సో కంపైలేషన్ కోడ్ ఇస్ కంపైల్డ్ జావా, సో టెస్ట్ అండి, జావా టెస్ట్ అండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏమంటున్నామండి, ఒక స్మాల్ జే అని ఇచ్చామండి. స్మాల్ జే ఉందా అండి? లేదు. లేకపోతే ఇట్ విల్ రిటర్న్స్ -1 అండి. ఉంటే అది ఏ ఇండెక్స్ లో ఉంది? సి అన్నాం కదా, డబ్ల్యూ అనేది 0 అండి, ఈ అనేది 1 అండి, ఎల్ అనేది 2 అండి, సి అనేది 3 అండి. స్టార్టింగ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చిన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది మనకి అక్కడ ఫైండ్ అవుట్ చేయదండి, ఓకేనా. స్టార్టింగ్ దాంట్లో స్టార్టింగ్ క్యారెక్టర్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఒకవేళ అది లేదనుకోండి, మనకి ఏమొస్తుందండి, మనకి -1 రిటర్న్ చేస్తుందండి, -1 రిటర్న్ చేస్తుందండి. సో అది సరే. ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఇది స్టార్టింగ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తుందండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటి, ఇక్కడ వెల్కమ్ టు జావా, ఇక్కడ మనకి ఏముందండి, ఈ ఉంది, ఈ ఉందండి, ఈ ఉంది, ఈ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఓకేనా, ఈ అని ఇచ్చానండి, ఓకేనా. ఇక్కడ ఈ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏమంటున్నానండి, క్యాపిటల్ జే అన్నాను, ఆర్ సంథింగ్ స్మాల్ ఏ అన్నాను, ఓకేనండి. సో తర్వాత ఇక్కడ ఏమంటున్నానండి, మీరు వెల్ సంథింగ్ ఇలా అన్నామండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మనకి ఏంటండి, స్టార్టింగ్ నుంచి వెతుకుతుందని చెప్పి అన్నామండి. సో ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడతో ఆగిపోతుందండి.
ఇక్కడ ఈ అన్నాం, ఈ ఎక్కడ ఉందండి, డబ్ల్యూ తర్వాత ఉంది ఈ, అంటే ఏంటండి 1 పొజిషన్. ఇక్కడ అంటే అక్కడతో ఆగిపోతుందండి, అంటే అక్కడ ఫైండ్ అవుట్ అయిపోయింది. అది ఏ ఇండెక్స్ లో ఉందండి, ఫస్ట్ ఇండెక్స్ లో. తర్వాత ఏ అన్నాం అండి, ఏ అంటే ఎక్కడండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండి. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుందండి, 12 వస్తుందండి. ఓకేనా, వెల్. సో ఎక్కడ వస్తుంది, వెల్ ఆల్రెడీ స్టార్టింగ్ లో దొరికేస్తుందండి, అంటే 0th ఇండెక్స్ అండి, 0th ఇండెక్స్ అండి. సో ఒకసారి కంపైలేషన్ చేయండి. ఓకే అండి, సో రన్ చేయండి. సో మనకి ఏమొచ్చిందండి, మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా. సో 1 ఇండెక్స్, 12th ఇండెక్స్ అండ్ 0 ఇండెక్స్ అండి. ఓకేనా, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి 0 అండి. ఇన్ కేస్ ఒకవేళ అది ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అనుకోండి, ఇట్ విల్ రిటర్న్స్ -1 అండి, ఇట్ విల్ రిటర్న్స్ -1 అండి. సరే, ఓకేనండి. ఇప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి కాదు, ఎండింగ్ నుంచి కావాలి, అంటే హైయెస్ట్ ఇండెక్స్. సో జనరల్గా ఏంటండి, ఇక్కడ మనం ఒక వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, లీస్ట్ ఇండెక్స్ లో ఉన్న, అంటే ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ వర్డ్ అండి, ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ వర్డ్. ఓకే అండి, సో లేదు, లాస్ట్ అక్కరెన్స్ ఆఫ్ వర్డ్ ఏ ఇండెక్స్ లో ఉంది. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇండెక్స్ ఆఫ్ అండి, లాస్ట్ అయితే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండి. ఇక మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, ఇది ఒకటి తీసుకుంటే, సో నెక్స్ట్ ఏమంటున్నానండి, నేను ఈ స్టేట్మెంట్ తీసేస్తున్నానండి. ఇక్కడ ఇండెక్స్ అన్న ఆఫ్ అన్నాం కదా అండి, మనకి ఇక్కడ ఇంకో మెథడ్ ఉందండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండి, ఎల్ స్మాల్ ఐ క్యాపిటల్ ఓ క్యాపిటల్ అండి. సేమ్ అది కూడా ఓవర్లోడ్ మెథడేనండి, అది కూడా ఓవర్లోడ్ మెథడే. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఓకేనా, సారీ, ఓకేనా, లాస్ట్ ఐ క్యాపిటల్ అండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే అండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో లాస్ట్, ఓకే అండి, ఐ క్యాపిటల్ అండి, ఇండెక్స్ ఆఫ్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ అంటున్నాం అండి, ఇక్కడ ఏ ఎంత వచ్చిందండి, 12 కదా, 12 13 14 అండి, అంటే ఇక్కడ ఏమొస్తుందండి మనకి 14 వస్తుందండి. లాస్ట్ నుంచి వెనక నుంచి వస్తుందండి. మరి ఈ అంటే ఎక్కడ ఉందండి, ఇటు నుంచి వస్తుందండి. సో ఓకే అండి, ఇదేంటండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది ఓకేనా, 0 1 2 3 4 5 6 అండి. ఇక్కడ ఏమొస్తుందండి మనకి 6 వస్తుంది, అంటే ఈ అదే కదండి ఫస్ట్ లాస్ట్ నుంచి. ఓకే అండి, 6 వస్తుందండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే అదండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కూడా అంతేనండి. ఒకవేళ లేదనుకోండి, మనకి ఏమొస్తుందండి, రిటర్న్ -1 అండి. ఓకే అండి, 6 and 14, 6 and 14 అండి. ఓకే అండి, సో అది ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన వర్డ్ సబ్స్ట్రింగ్ అవనివ్వండి, లేకపోతే క్యారెక్టర్ అనేవనివ్వండి, ఓకేనా, స్టార్టింగ్ ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉంది, ఓకేనా, లేకపోతే లాస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, సో వీ హ్యావ్ టు యూజ్ ఇండెక్స్ ఆఫ్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండి. ఈ రెండు మెథడ్స్ యూజ్ చేస్తామండి. ఓకేనండి, సో అది. సో అలాగే మీరు కావాలనుకుంటే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్నాను కదండి, ఇక్కడ ఓవర్లోడ్ మెథడ్ ఇంకో మెథడ్ ఉందండి. యాక్చువల్గా అది రాయలేదు మనం, ఏంటంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. సో అదేంటంటే ఇక్కడ చూడండి, ఇది ఓకే, ఇక మనం ఏమంటున్నాం అండి, కామా అని చెప్పేసి, ఓకే అండి, నేను ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అంటున్నానండి, జస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటున్నాను. ఓకే అండి, జస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటున్నానండి. ఓకే, సో ఈ అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఎంత వచ్చిందండి, 12 వచ్చింది కదా. ఓకే అండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇక్కడ ఈ అనేది 2 తర్వాత వెతుకుంటున్నానండి, 2 తర్వాత. ఓకే అండి, 2 తర్వాత వెతకమంటున్నానండి. ఇక్కడ ఏ అనేది నేను ఏమంటున్నానండి, ఓకేనా, 12 తర్వాత, అంటే 13 తర్వాత వెతుకుంటున్నానండి. ఓకే అండి, సో 13 తర్వాత వెతుకుంటున్నానండి. ఒకసారి కంపైలేషన్ చేయండి. సో కోడ్ ఇస్ కంపైల్డ్. ఓకే అండి, సో తర్వాత రన్ చేయండి జావా, సో టెస్ట్ అండి. మనకి ఏమొచ్చిందండి, ఓకేనా, స్టార్టింగ్ యాక్చువల్గా ఈ ఎక్కడ ఉందండి, 1 పొజిషన్లో ఉంది. బట్ నేను ఏమంటున్నానండి, 2 తర్వాత వెతకమంటున్నానండి, సెకండ్ ఇండెక్స్ కాడ నుంచి వెతుకమంటున్నానండి. ఓకే అండి, సో మరి ఎక్కడ ఉందండి సెకండ్ ఇండెక్స్ తర్వాత అండి, 6th ఇండెక్స్ అండి. తర్వాత యాక్చువల్గా ఏ ఎక్కడ ఉందండి, స్టార్టింగ్ 13th ఇండెక్స్లో, 12th ఇండెక్స్లో ఉందండి. బట్ నేను ఏమన్నానండి, 13 తర్వాత వెతుకుంటున్నానండి. ఓకేనండి, 14 వస్తుందండి. ఓకేనా, ఒకవేళ లేదనుకోండి ఇక్కడ మనం -1 రిటర్న్ చేస్తుందండి. ఒకవేళ నేను ఏమంటున్నాను, ఇక్కడ 14 ఒక 15 అన్నానండి. ఓకే అండి, సో కంపైలేషన్ అండ్ రన్ -1 రిటర్న్ చేస్తుందండి.
ఓకేనా. సో ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఈ మెథడ్ ఏంటండి, ఓవర్లోడెడ్ మెథడ్ అండి, ఓవర్లోడెడ్ మెథడ్. ఓకే అండి. సో ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ దానికి కూడా అంతేనండి, మీరు కావాలంటే అలా కూడా రాసుకోవచ్చు అండి. ఓకే. సో నెక్స్ట్ ఇంటర్న్ మెథడ్. ఓకే అండి. ఇంటర్న్ మెథడ్ ఇది ఏంటండి, జనరల్ గా మనం ఏంటండి ఎస్సిపిలో ఏమవుతాయండి, స్ట్రింగ్ లెటర్స్ క్రియేట్ అవుతాయండి. మనకేంటండి స్ట్రింగ్ లెటర్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయండి, ఒక ఎస్సిపిలో క్రియేట్ అవుతాయండి. ఇప్పుడు నాకు ఆ ఎస్సిపిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఓకేనా మళ్ళీ హీప్ లోకి జనరేట్ చేయాలనుకుంటే ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఓకేనా ఇట్ క్రియేట్స్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ హీప్ అండి. ఓకేనా, ఎలా అండి, బై యూజింగ్ ఇంటర్న్ అండి. ఓకే అండి. సో జనరల్ గా మనం ఏమవుతుందండి, ఇంటర్న్ మెథడ్ ఏం చేస్తుంది, రిటర్న్ ద ఇంటర్న్ స్ట్రింగ్ అండి. ఓకేనా, లైక్ నథింగ్ బట్ ఇట్ రిటర్న్స్ ద కెనానికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రింగ్ అండి. తీసేస్తే ఇట్ కెన్ బి యూజ్డ్ టు రిటర్న్ స్ట్రింగ్ ఫ్రమ్ మెమరీ, అంటే కాన్సెప్ట్ ఇన్ ఎస్సిపి మెమరీలో ఉంచి ఇట్ ఈస్ క్రియేటెడ్ బై అ న్యూ కీవర్డ్. ఓకే అండి, ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో ఓకేనా హీప్ లోకి ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందని క్రియేట్ చేస్తుందండి. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, ఒక ఐడియా వస్తుంది. సారీ ఏం చెప్పానండి, ఒక్క నిమిషం అండి. సో తీసేస్తానండి. నేను ఏమన్నానండి, వెల్కమ్ అన్నానండి, ఇది స్ట్రింగ్ లిటరల్. ఓకే అండి. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, న్యూ కీవర్డ్ తో క్రియేట్ చేస్తున్నానండి. ఓకేనా, ఏమంటున్నానండి S2 అంటున్నాను. ఓకే అండి, న్యూ కీవర్డ్ తో క్రియేట్ చేస్తున్నానండి స్ట్రింగ్. ఓకే అండి, ఇలా అంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, S1 డబుల్ ఈక్వల్ టు S2 అండి, S1 డబుల్ ఈక్వల్ టు S2 అండి. సో ఇప్పుడు కూడా ఏంటండి, రెఫరెన్సెస్ ఈక్వల్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుందండి, మీకు ఫాల్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ఫాల్స్ వస్తుందండి. ఓకే, సో ఒకసారి కంపైలేషన్ చేసి చూడండి. సో కంపైలేషన్ బ్రాకెట్ ఒకటి ఎక్స్ట్రా పెట్టామండి, కంపైలేషన్ అండ్ రన్, ఫాల్స్ అండి. ఎందుకంటే ఇది ఎస్సిపిలో క్రియేట్ అవుతుందండి. ఓకేనా, ఎస్సిపిలో క్రియేట్ అవుతుంది. ఓకే అండి, ఇదేంటండి హీప్లో క్రియేట్ అవుతుందండి. ఇదేంటండి హీప్లో క్రియేట్ అవుతుంది, హీప్ మెమరీలో. ఓకే, ఇప్పుడు నేను హీప్లో ఉన్న దాన్ని ఒక నా ఎస్సిపిలోకి తీసుకురావాలి, రిటర్న్ స్ట్రింగ్ ఫ్రమ్ ఓకే అండి ఫుల్. సో ఓకే అండి, సో మీరు ఇన్ కేస్ ఇలా చేయాలనుకుంటే నేను ఏమంటున్నానండి, S2 అనే స్ట్రింగ్ కదా, S2 డాట్ ఇంటర్న్ మెథడ్ అంటానండి, ఇంటర్న్ అంటాను. ఓకేనా, S2 డాట్ ఇంటర్న్ అంటానండి. సో ఇంటర్న్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటండి, ఇంటర్న్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటండి, స్ట్రింగ్. ఇంటర్న్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటండి, స్ట్రింగ్. సో మనం ఏం చేస్తున్నామండి, అది దేంట్లో ఉంది, స్ట్రింగ్ లో ఉంది. ఏ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్. కాబట్టి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డాట్ ఇంటర్న్ మెథడ్ అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుందండి, ఇంకో స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, ఇంకో స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుందండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, S3 అంటున్నానండి. ఇప్పుడు S1 డబుల్ ఈక్వల్ టు S3 అనండి, S1 డబుల్ ఈక్వల్ టు S3 అనండి. ఓకే అండి, సో మీకు ఏమవుతుందంటే ఓకేనా ట్రూ అవుతుందండి. అంటే హీప్ లో ఉన్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని ఒకనండి ఎస్సిపి లోకి తీసుకురావచ్చా అంటే తీసుకురావచ్చా అండి. హౌ అండి, బై యూజింగ్ ఇంటర్న్ మెథడ్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే S3 అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందండి, ఓకే నా ఎస్సిపి లో క్రియేట్ అవుతుందండి, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో క్రియేట్ అవుతుందండి. ఓకే అండి, సో ఈ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడో రేర్ కేస్ అండి. ఓకేనా, సో జనరల్గా ఏంటండి మీకు హీప్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎస్సిపి లోకి తీసుకురావచ్చా ఓకే నన్ను అడిగారు అనుకోండి, సి పాయింట్ చెప్పొచ్చు అండి, ఇంటర్న్ మెథడ్. ఆ మెథడ్ ఏంటి, ఇంటర్న్ మెథడ్ అండి. బై యూజింగ్ ఇంటర్న్ మెథడ్ ఓకేనా వి కెన్ రిటర్న్ దట్ ఓకేనా ఆబ్జెక్ట్ టు ద పూల్ అండి. ఓకేనా, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లోకి మనం ఏంటంటే దాన్ని రిటర్న్ చేయొచ్చు అండి. సో వన్ ఆఫ్ ది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్ట్రింగ్స్ లో. ఓకే మనం బాగానే చెప్తున్నాం అన్ని. ఓకే అండి, సో ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి ఏంటి అది కూడా చెప్తున్నాం అండి. ఓకేనా, అప్పుడు ఆ సినారియోలో అడుగు ఛాన్స్ ఉంటుందండి, ఇలా క్రియేట్ చేస్తే ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇలా క్రియేట్ చేస్తే ఎక్కడ క్రియేట్ అవుతుంది చెప్తాం. ఓకే అండి, సరే నాకు మరి దీంట్లో క్రియేట్ అయిన దాన్ని నేను ఇక్కడికి తీసుకురావచ్చా ఎస్సిపిలోకి, ఓకేనా తీసుకురావచ్చు అని చెప్పి అన్నాం అనుకోండి, హౌ అని అడిగారు అనుకోండి, బై యూజింగ్ దిస్ అండి. తీసుకురావచ్చు అని తీసుకురావచ్చు అండి. ఓకేనా, ఎలాగా, ఇంటర్న్ మెథడ్.
ఓకేనా. ఇలా క్రియేట్ చేస్తే మనకి ఏమవుతుందండి, హీప్ లో క్రియేట్ అవుతుంది, ఇలా క్రియేట్ చేస్తే ఎస్సీపీ లో క్రియేట్ అవుతుంది లిటరల్. ఓకేనా. సో కంటెంట్ ఈక్వలే, బట్ రెఫరెన్సెస్ అనేవి సేమ్ ఆబ్జెక్ట్ కి పాయింట్అవుట్ చెయ్యవు, సేమ్ ఆబ్జెక్ట్ కి పాయింట్అవుట్ చేయవండి. ఓకేనండి. సో అది ఇంటర్న్ మెథడ్ అండి. తర్వాత లెంగ్త్ అండ్ ఈజ్ ఎంటీ, ఈ రెండు కూడా చూడండి. సో లెంగ్త్ ఏంటండి, ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఓకేనా. స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నామండి, S1 డాట్ లెంగ్త్ ఆఫ్ అండి, S1 డాట్ LENGTH లెంగ్త్ ఆఫ్ అండి. ఓకేనా. సో ఇట్ డజంట్ టేక్ ఎనీ పారామీటర్స్, ఇట్ రిటర్న్స్ సమ్ వాల్యూ, ఇట్ డజంట్ టేక్ ఎనీ పారామీటర్ అండి. ఓకే, ఇట్ రిటర్న్స్ సమ్ వాల్యూ, ఇంటిజర్ వాల్యూ. ఏం చేస్తుందండి, స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేస్తుందండి, స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఓకే. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, S2 అంటున్నానండి, S2. ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఓకే ఇలా అన్నానండి. సో S2 డాటా మనకి ఏమంటున్నామండి, ఓకేనా, S2 డాటా లెంత్ అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుందండి, S2 డాటా లెంగ్త్ అన్నాం అనుకోండి, ఏమొస్తుందండి, 0 వస్తుందండి. అంటే ఏంటండి, స్ట్రింగ్ ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ అన్నాం అనుకోండి, ఓకేనా, ఈజ్ ఎంటీ. ఓకే అండి, ఈ క్యాపిటల్ అండి. సో ఎప్పుడైతే మనకి ఏంటండి, ఇక్కడ లెంగ్త్ ఎంత అండి, ఓకేనా, ఎన్ని క్యారెక్టర్స్ అండి, 7 క్యారెక్టర్స్ అండి, 7. ఇక్కడ లెంగ్త్ ఎంత అండి, 0. ఎప్పుడైతే ఈజ్ ఎంటీ 0 అయిందో లెంగ్త్, సో ఇట్ రిటర్న్స్ ట్రూ అండి, ఇట్ రిటర్న్స్ ట్రూ అండి, ఎందుకంటే దాని లెంగ్త్ 0 కాబట్టి, ఓకేనా, ట్రూ అండి. సో అది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ సిఎల్ఎస్. సో కంపైలేషన్ చేయండి, తర్వాత రన్ చేయండి. మనకి ఏమొచ్చిందండి, లెంగ్త్ ఎంత, 7 అండి. S2కి ఏంటండి, ఎంటీ స్ట్రింగ్ అండి, ఎంటీ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత ఏంటి అని అడిగితే 0 అండి. ఓకేనా, 0 క్యారెక్టర్స్. ఓకే అండి. తర్వాత ఒకవేళ ఆ స్ట్రింగ్ ఎంటీ అవునా కాదా అని చెక్ చేయాలి, జస్ట్ ఈజ్ ఎంటీ. ఒక స్ట్రింగ్ ఎంటీ అవునా కాదని చెక్ చేయాలండి, ఈజ్ ఎంటీ మెథడ్. లేదు, లెంగ్త్ మెథడ్ కాల్ చేసాం అనుకోండి, జనరల్ గా లెంగ్త్ మెథడ్ ఏంటండి, లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి కాల్ చేస్తామండి, ఇది ఎంటీయా కాదా అని ఫైండ్ అవుట్ చేయడానికి కాదండి. ఒకవేళ లెంగ్త్ మెథడ్ కాల్ చేసడానికి 0 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటండి, ఒక ఎంటీ స్ట్రింగ్ అని. ఒకవేళ ఈజ్ ఎంటీ అని కాల్ చేశారనుకోండి, ఒకవేళ ట్రూ వస్తే ఏంటండి, ఓకేనా, అది ఎంటీ స్ట్రింగ్ అండి. ఒకవేళ ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మనం ఏంటంటే ఫాల్స్ వచ్చింది అనుకోండి, సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ స్ట్రింగ్, ఎంటీ స్ట్రింగ్ కాదు అని. ఓకేనా, కంపైలేషన్ అండ్ రన్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఓకేనా ఫాల్స్ అండి, సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఎందుకంటే S1 డాట్ ఈజ్ ఎంటీ అంటున్నాం అండి, ఓకేనా. సో మరి S1 లో కంటెంట్ ఉంది, ఎంటీ కాదు. ఓకే, సో ఇదండి ఈజ్ ఎంటీ అండ్ లెంగ్త్ అండి. ఇంకోటి లెంగ్త్ వర్సెస్ లెంగ్త్ ఆఫ్ అండి, ఆ క్వశ్చన్ కూడా అడగొచ్చండి. ఓకేనా, ఏంటండి, లెంగ్త్ LENGTH లెంగ్త్ వర్సెస్, ఓకేనండి, లెంగ్త్ ఆఫ్ అండి, GTH ఆఫ్ సంథింగ్ అండి. ఓకేనా. సో లెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీడిఫైన్డ్ వేరియబుల్ ఇన్ జావా, ప్రీడిఫైన్డ్ వేరియబుల్ అండి. లెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీడిఫైన్డ్ వేరియబుల్ ఇన్ జావా అండి. ఓకేనా. ఎందుకు, ఎరే యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి, ఎరే యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఎరే యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి, లెంగ్త్ అనేది ఇన్ జావా. లెంగ్త్ ఆఫ్ అనేది ఏంటండి, మెథడ్ అండి. ఓకేనా, స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్ అండి. ఓకేనండి, ఇది ఏం చేస్తుందండి, మీకు స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి, స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి. కొన్నిసార్లు మనం ఏంటంటే మొన్న స్ట్రింగ్ రివర్స్ చూసామండి, అక్కడ ఏం చేసామండి, మనం బై యూజింగ్ వైల్ లూప్, ఫర్ లూప్, మనం ఏం చేసామండి, లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసి లెంగ్త్ నుంచి, అక్కడ 6 అనుకోండి, 6 నుంచి రివర్స్ చేసాం, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, స్ట్రింగ్ రివర్స్ అయిపోతుందండి, ఆటోమేటిక్ మనకి ఏమవుతుందండి, సో స్ట్రింగ్ రివర్స్ అయిపోతుందండి. ఓకేనండి. సో అది లెంగ్త్ వర్సెస్ లెంగ్త్ ఆఫ్ అండి. సరే, సో నెక్స్ట్ ఏంటండి, ఓకేనా, రీప్లేస్ అండి. సో రీప్లేస్ ఏంటండి, ఓకేనా, మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో, ఇక్కడ చూడండి వెల్కమ్ అని తీసుకున్నామండి అనుకుందాం. ఓకే అండి. సో నేను ఏం చేస్తున్నానండి, వెల్కమ్ లో సిని క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నానండి, సిని నేను క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి.
సో క్యాపిటల్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఏంటండి రీప్లేస్ మెథడ్ వాడొచ్చండి. రీప్లేస్ ఏం చేస్తుందండి, కొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేస్తుంది కానీ స్ట్రింగ్ని మోడిఫై చేయదు. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఒకవేళ మోడిఫై చేయడానికి ట్రై చేస్తే ఓకేనండి అదేం చేస్తుందండి, కొత్త స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా. అలాగే ఓకేనా, ఈ మెథడ్ని జేడీకే 1.5లో ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్ అండి ఇది, జేడీకే ఓకేనా 1.5. క్లాస్ ఎప్పుడో సిన్స్ 1.0, బట్ ఏంటండి ఓకేనా దాంట్లో మెథడ్స్ ఏంటంటే ఓకేనా వెర్షన్ టు వెర్షన్ చేంజెస్ చేస్తూ ఉండొచ్చు అండి. ఓకేనా 1.5 వెర్షన్ నుంచి ఈ మెథడ్ ఉందండి. ఇదేంటండి ఓల్డ్ క్యారెక్టర్ని రిమూవ్ చేసి ఓకేనండి కొత్త క్యారెక్టర్ని పెడుతుందండి. ఓకే అండి. సో కొత్త క్యారెక్టర్ని పెడుతుందండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏమంటున్నానండి, S1 అనేది ఆల్రెడీ స్ట్రింగ్ అండి. ఓకేనా ఇన్స్టాన్స్ మెథడ్ S1 డాట్ రీప్లేస్. ఓకే అండి. సింటాక్స్ చూడండి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఏం ఇవ్వాలి, ఓల్డ్ క్యారెక్టర్, నెక్స్ట్ ఏం ఇవ్వాలి, న్యూ క్యారెక్టర్. క్యారెక్టర్ అండి ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, ఫస్ట్ ఓల్డ్ క్యారెక్టర్ ఏమంటున్నాం అండి, స్మాల్ సి అంటున్నాం అండి. తర్వాత ఏమంటున్నాం అండి ఓకేనా, క్యాపిటల్ సి అంటున్నాం అండి. తర్వాత ఏమంటున్నాం అండి, క్యాపిటల్ సి అంటున్నాం అండి. సో ఏం చేస్తుందండి, ఇది రీప్లేస్ చేస్తుందండి. ఓకేనా రీప్లేస్ చేసి మొత్తం ఓకేనండి స్మాల్ సి అన్నాం. స్మాల్ సి ఎన్నిసార్లు ఉంటే అన్నిటికి క్యాపిటల్ సిని, ఆల్ ద ఓల్డ్ క్యారెక్టర్స్. ఓకే అండి. సో రీప్లేస్ విత్ న్యూ క్యారెక్టర్స్ అండి, న్యూ క్యారెక్టర్. ఇక్కడ ఏమంటున్నాం అండి, రీప్లేస్ అన్నాం, S2 అన్నాం కదండి. ఇక్కడ ఒకసారి S2ని ప్రింట్ చేయండి. జస్ట్ నేను ఏమంటున్నానండి, S2ని ప్రింట్ చేయండి. ఓకే. ఎందుకని S1 డాట్ రీప్లేస్ అంటున్నాం అండి. రీప్లేస్ ఓకేనా. మీరు ఇక్కడ ఒకవేళ ఇది రాయలేదనుకోండి ఏమవుతుందండి, S1 ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఏమవుదు, సేమ్ ఓల్డ్ స్ట్రింగ్ ఉంటుందండి. బట్ S1 ఓకే సారీ రీప్లేస్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటండి, స్ట్రింగే. ఇంకో వేరియబుల్కి అసైన్ చేసుకున్నాం అండి, అంటే కొత్త స్ట్రింగ్ S2 అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త స్ట్రింగ్ అండి. సో ఒకసారి సో కంపైలేషన్ చేయండి. సో కంపైలేషన్ సో రన్ చేయండి. ఓకేనండి. సో మనకి ఇక్కడ ఏమైందండి ఓకేనా, వెల్కమ్ ఓకేనండి. సో 2 ఓకేనండి, ఆర్ వెల్కమే ఉంది. నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నానండి, S3. స్మాల్ ఈ ఉంది కదా, స్మాల్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఓకే అండి, రీప్లేస్ ఆల్ అండి. ఓకే అండి. నెక్స్ట్ మనకి ఏంటంటే రీప్లేస్ ఆల్ అండి. అదేంటండి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం మోడిఫై చేయొచ్చు అండి. ఓకే అండి. ఓకే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఈని క్యాపిటల్ ఈతో మ్యాచ్ చేయమంటున్నానండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్క నిమిషం, మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఇక్కడ S2 అంటున్నాం, తర్వాత ఏమంటున్నాం అండి, S3 అంటున్నాం అండి. ఓకే అండి. సో S3 అంటున్నాం. సో ఇప్పుడు ఒకసారి కంపైలేషన్ చేయండి. ఓకే అండి. సో మనకి ఏమైందండి, వెల్కమ్. ఓకేనండి. సో పైన ఏమైందండి, సి. ఇక్కడ ఏమైందండి, ఏదైతే స్మాల్ ఈ ఉందో ఓకేనా అక్కడంతా కూడా మనకి ఏమవుతుందండి, రీప్లేస్ విత్ ఓకేనండి క్యాపిటల్ ఈ అండి. రీప్లేస్ విత్ క్యాపిటల్ ఈ అండి. ఓకే. తర్వాత ఓకే, ఇక్కడ ఇది జస్ట్ రీప్లేస్ అండి. ఓల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఓకేనా ఆ క్యారెక్టర్ తో రీప్లేస్ న్యూ క్యారెక్టర్ అండి. ఎన్నిసార్లు ఉంటే అన్ని క్యారెక్టర్స్ మోడిఫై అయిపోతాయి. జస్ట్ సింగిల్ క్యారెక్టర్ అండి. ఇది జస్ట్ రీప్లేస్ మెథడ్ అండి. జస్ట్ మనకి ఏంటండి, రీప్లేస్ మెథడ్. ఓకేనండి. మనకి ఏముందండి, రీప్లేస్ ఆల్ ఉందండి, రీప్లేస్ ఆల్ ఉంది. సో దాని యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మెథడ్ కదా అండి, రీప్లేస్ ఆల్ అండి. రీప్లేస్ ఆల్ అండి. రిటర్న్ టైప్ ఏంటండి, స్ట్రింగే. ఓకేనండి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏమి ఇవ్వాలండి, స్ట్రింగ్ ఇవ్వాలి. స్ట్రింగ్
ఓకేనా. ఇక్కడ ఏంటండి క్యార్ కాదండి, క్యారెక్టర్స్, నథింగ్ బట్ సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటామండి, రెగెక్స్. ఓకేనా. ఇక్కడ ఏంటండి ఓకేనా, ఇక్కడ కూడా మనం ఇవ్వాల్సింది ఏంటండి స్ట్రింగేనండి. ఇక్కడ కూడా మనం ఇవ్వాల్సింది ఏంటంటే స్ట్రింగేనండి. ఓకే అండి. సో దేంతో రీప్లేస్మెంట్ చేయాలి, రీప్లేస్మెంట్ దేంతో రీప్లేస్మెంట్ చేయాలి. ఓకే అండి. ఇక్కడ మనం ఒకటి ఇస్తామండి, దాన్ని దీంతో రీప్లేస్మెంట్ చేయాలని చెప్పేసి. ఓకే అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, వెల్కమ్ టు. ఓకే అండి. సో జావా. ఓకేనండి, వెల్కమ్ టు జావా సంథింగ్. సో వెల్కమ్ అన్నామండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, రీప్లేస్ ఆల్ అంటున్నాను. ఓకేనండి. దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, COME అంటున్నానండి, కమ్. ఓకే అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఓకేనండి, ఇక్కడ ఎంటీ సారీ ఇందాకలాగే చూస్తున్నామండి, ఇది ఏంటండి స్ట్రింగ్. ఓకే అండి, ఇదేంటండి స్ట్రింగ్. ఓకే అండి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా స్ట్రింగ్ అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, స్ట్రింగ్ ఇవ్వాలి, ఎంటీ ఇస్తున్నానండి, ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఏమంటున్నానండి, రీప్లేస్ ఆల్. సో ఇక్కడ మనం ఏమంటున్నామండి, స్ట్రింగ్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనండి. సో డబుల్ కొటేషన్స్ లో కమ్ అనే ప్లేస్ లో నేను ఏమంటున్నానండి, ఓకేనా, ఓకే అండి, సంథింగ్ ఇలా అని రాసానండి. ఓకే, S2 S3 అండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కోడ్ ఇస్ కంపైల్డ్. ఓకే అండి. సో మీకు ఏమైందండి, ఓకేనా, ఫస్ట్ దాంట్లో కమ్ని తీసేసామంటే అక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చానండి, ఎంటీ స్ట్రింగ్ ఇచ్చా. ఒకవేళ ఎంటీ స్ట్రింగే కాదండి, మీరు కావాలంటే స్పేసెస్ కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనేమి ఇచ్చానండి, ఎంటీ స్ట్రింగ్ ఇచ్చా. ఓకే అండి. సో ఎంటీ స్ట్రింగ్ ఇస్తే ఏమైందండి, అక్కడ ఏమి రాలేదండి. ఓకేనా, ఒక స్పేస్, తర్వాత జావా, తర్వాత పోయిందండి. తర్వాత నేనేమన్నాను, కమ్ని నేనేమన్నానండి, సో అన్ని క్యాపిటల్స్ లో రాయమన్నానండి, అన్ని క్యాపిటల్స్ లో రాయమన్నానండి. ఓకేనండి. సో అది. సో అలాగే ఇక్కడ మనం ఏంటండి, ఓకేనా, పైన ఉన్న మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకేనండి, రీప్లేస్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం రీప్లేస్మెంట్ చేయాలనుకుంటే రీప్లేస్ ఆల్ అండి, జస్ట్ సింగిల్ క్యారెక్టర్ అనుకుంటే రీప్లేస్ అండి. సరే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, జస్ట్ సి అంటున్నానండి. ఇక్కడ నేను ఏమంటున్నాను, క్యాపిటల్ సి అంటున్నానండి. ఓకేనా, ఈ అంటున్నానండి, సో క్యాపిటల్ ఈ అంటున్నానండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సి ప్లేస్ లో మీరు కావాలనుకుంటే జస్ట్ సింగిల్ క్యారెక్టర్ స్పేస్ లో, సింగిల్ క్యారెక్టర్ స్పేస్ లో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఏంటండి ఇలా రాసుకోవచ్చు అండి కావాలంటే, ఎందుకంటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కదా, మీరు కావాలనుకుంటే మనం ఏంటంటే ఇలా రాసుకోవచ్చు అండి. ఓకే అండి. అదే క్యారెక్టర్ అనుకోండి, మనం ఏంటండి ఒక క్యారెక్టరే ఇవ్వాలి. బట్ పారామీటర్ ఏంటంటే స్ట్రింగ్ అండి, పారామీటర్ ఏంటంటే స్ట్రింగ్ అండి. సో కాబట్టి ఇక్కడ ఒక క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు, మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు, లేదా ఈవెన్ సింగిల్ ఓకేనా స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎంటీ స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనండి. సో ఇదనమాట అండి, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఈవెన్ కావాలంటే సింగిల్ అక్కడ ఇక్కడ రెండు చోట్ల సింగిల్ క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ ఇచ్చాము, కావాలంటే ఇక్కడ కూడా సింగిల్ క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. రీప్లేస్ అండ్ రీప్లేస్ అవ్వాలండి, రీప్లేస్ అంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ని, రీప్లేస్ అవ్వాలంటే మా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. సో సింటాక్స్ ఓకేనా, స్ట్రింగ్ స్ట్రింగ్ అండి. సో అది. నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్ అండి. ఓకేనా, మనం ఇక్కడ ఏంటండి స్ప్లిట్ మెథడ్ ఏంటండి, ఏమైతే ఇన్స్టాన్స్ మెథడ్ రిటర్న్ టైప్ ఏముందండి, స్ట్రింగ్ ఏరే ఉంది. ఇక మనకి ఏంటండి పారామీటర్ కూడా స్ట్రింగ్ ఏ, రిటర్న్ టైప్ ఏముందని స్ట్రింగ్ ఏరే. ఇక నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసేస్తున్నానండి. ఇక్కడ ఏమంటున్నాం అండి, ఓకేనా, రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఏరే. ఓకేనా, ఇక్కడ నేను ఏమంటున్నాను, ఎస్ అంటున్నాను. S1 డాట్ మెథడ్ ఏంటండి, స్ప్లిట్ మెథడ్. పారామీటర్ ఏముందండి, స్ట్రింగ్ ఉందండి, పారామీటర్ ఏముందండి, స్ట్రింగ్ ఉంది. ఓకేనా, పారామీటర్ ఏముందండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి,
s1 డాట్ స్ప్లిట్ అంటున్నాం అండి. స్ప్లిట్ మెథడ్ ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేయాలండి, స్ట్రింగ్ ప్రొవైడ్ చేయాలి. దీన్ని యాక్చువల్గా మనం ఏమంటాం అంటే స్ప్లిట్ క్యారెక్టర్ అంటాం అండి. స్ప్లిట్ క్యారెక్టర్ అంటాం. మీరు ఏదైతే స్ప్లిట్ క్యారెక్టర్ ఇచ్చారో ఆ స్ప్లిట్ క్యారెక్టర్ ఎక్కడైతే మ్యాచ్ అయిందో మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటంటే S1 లో మనకి ఎక్కడైతే స్పేస్ మ్యాచ్ అయ్యిందో, ఎందుకంటే స్ప్లిట్ క్యారెక్టర్ మనం ఏమన్నామని స్పేస్ ఇచ్చాం, మనకి ఎక్కడైతే S1 లో ఒక స్పేస్ మ్యాచ్ అయిందో అక్కడికి ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తుందండి. మరి స్పేస్ ను ఇంక్లూడ్ చేస్తుందా? స్పేస్ ఈజ్ అంటే స్ప్లిట్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్లూడ్ చేయదండి, అంటే స్పేస్ పోతుంది. తర్వాత మళ్ళీ ఎక్కడ వరకు అయితే స్పేస్ ఉందో అక్కడ వరకు ఇంకో స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తుందండి. మళ్ళీ స్పేస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అలాగే ఎన్ని వర్డ్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనం చెప్పేయచ్చండి, వర్డ్స్ అని చెప్పేయచ్చండి డైరెక్ట్ గా. ఎందుకంటే స్పేస్ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్ గా మనం ఏంటండి దాంట్లో ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ ని ఒక్కొక్క స్ట్రింగ్ కింద జనరేట్ చేసి ఎస్ లో పెడుతుందండి. మనకేంటండి ఎస్ లో పెడుతుంది. మరి ఎరే కదా, ఎరేలో ఉన్న డేటాని మనం ఎలా రిట్రైవ్ చేయొచ్చండి, రెండు రకాలుగా రిట్రైవ్ చేయొచ్చండి, బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ ఆర్ బై యూజింగ్ ఫర్ లూప్. రెండు రకాలుగా చేయొచ్చండి. ఓకేనా. ఎరే అంటున్నాం అండి, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండి, కాబట్టి మీరు డైరెక్ట్ గా మనం ఏంటండి ఫర్ ఈచ్ లూప్ వాడేయచ్చండి, ఫర్ ఈచ్ లూప్ ఫర్. ఓకేనండి. సో తర్వాత ఏంటండి, ఓకేనా, మనం ఇక్కడ ఏం రాయాలి, ఎస్ రాయాలి. తర్వాత ముందుకు వచ్చి ఇక్కడ ఏం పెట్టాలండి, కోలన్ పెట్టాలి. ఇప్పుడు ఎస్ ఏ టైప్ అండి, ఓకేనా, స్ట్రింగ్ టైప్, కాబట్టి మనం ఇక్కడ ఏం పెట్టాలండి, స్ట్రింగ్ పెట్టాలి. ఓకేనా. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సంథింగ్ డబ్ల్యూ అంటున్నాం అండి, మీ ఇష్టం, నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఓకేనండి ప్రింట్ఎల్ఎన్. ఓకే అండి. సో మనం ఏమంటున్నాం అండి, డబ్ల్యూ అంటున్నాం అండి. ఓకే, ఏమి లేదండి, స్ప్లిట్ మెథడ్ ఓకేనా, గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని ఓకేనా బేస్డ్ ఆన్ స్ప్లిట్ క్యారెక్టర్ అదేంటండి వర్డ్స్ కింద కన్వర్ట్ చేసి ఓకే అండి ఎరేలో పెడుతుందండి. మరి స్ట్రింగ్ అనేది వర్డ్స్ కదా, ఓకేనా, స్ట్రింగ్ కదా, అందుకని స్ట్రింగ్ ఎరే. సో ఒకసారి ఓకేనా కంపైల్ చేయండి. సో కంపైలేషన్, సో అండ్ రన్ అండి. సో ఏమొచ్చిందండి, వెల్కమ్ టు జావా వెల్కమ్. ఓకేనా, అదే కదా మనం తీసుకున్న స్ట్రింగ్, వెల్కమ్ టు జావా వెల్కమ్ అండి. సో ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కూడా మనకి ఏంటంటే మిస్ అవ్వలేదండి. సో ఇదేంటండి, ఒక నా స్ప్లిట్ క్యారెక్టర్ మనం స్పేస్ ఇస్తే, మరి కంపల్సరీ స్పేస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా అండి. ఓకేనా, కంపల్సరీ మనం ఏంటంటే స్పేస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. స్ట్రింగ్ లోనే మనం ఇవ్వాలండి. నేను ఏమంటున్నానండి, ఓకేనా, అక్కడ మనకి ఏముందండి, ఓఎం అంటున్నానండి, ఆ సిఓ అంటున్నానండి, మీ ఇష్టం, ఎలా ఇచ్చుకోవచ్చు అండి. సి ఎక్కడైతే కనబడిందో సిఓ ఎక్కడైతే కనబడిందో అక్కడికి ఒక వర్డ్ అండి, సిఓ ఉండాలండి. ఇక్కడ ఏమి ఇచ్చామని మనం సిఓ ఇచ్చాం. సిఓ ఎక్కడైతే కనబడిందో అక్కడ వరకు ఒక వర్డ్ అండి. సిఓ ఎక్స్క్లూడ్ అండి, స్ప్లిట్ క్యారెక్టర్ ఏంటండి ఇక్కడ సిఓ ఎక్స్క్లూడ్. ఓకేనా, మీ నుంచి టు సంథింగ్ ఇక్కడ వరకు మళ్ళీ ఒక స్ట్రింగ్ అండి, అంటే 1 2 అండి. తర్వాత మళ్ళీ ఏమొస్తుందండి, మీ అండి. తర్వాత మళ్ళీ ఏమొస్తుందండి, మీ వస్తుందండి. ఓకేనండి, అంటే ఏంటండి ఇక్కడ 3 స్ట్రింగ్స్ వస్తాయండి మనకి. స్ప్లిట్ క్యారెక్టర్ అనేది ఏంటండి, ఎక్స్క్లూడెడ్. ఓకే అండి, సారీ. సో కంపైలేషన్ అండ్ రన్ అండి, మనకి ఏమొచ్చిందండి, సో వెల్, తర్వాత మీ టు జావా వెల్ అండి, తర్వాత మీ అండి. ఓకేనండి. సో ఇది తర్వాత ఇంకొక చిన్న పాయింట్ అండి ఇక్కడ. ఓకే అండి, ఒకవేళ మనం ఇచ్చిన స్ప్లిట్ క్యారెక్టర్ ఎంఈ అంటున్నానండి, లాస్ట్ క్యారెక్టర్ తో మ్యాచ్ అయింది అనుకుందాం. ఓకేనండి. సో యాక్చువల్గా ఇక్కడ ఏమొచ్చిందండి, మీ తర్వాత ఒక స్ట్రింగ్ వచ్చింది, ఒక లైన్ గ్యాప్ వచ్చిందండి, మీ తర్వాత ఒక లైన్ గ్యాప్ వచ్చింది. ఇది నార్మల్గా ఏంటండి, ఒక నా స్ప్లిట్ క్యారెక్టర్ అనేది లాస్ట్ తో మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ లాస్ట్ తో మ్యాచ్ అయ్యింది అనుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ ఎలా వస్తుందో.
ఓకేనండి. సో కంపైలేషన్ చేయండి, ఓకేనండి, రన్ చేయండి, ఓకేనండి. సో ఇక మనకి ఏమొచ్చిందండి మీకు, ఓకేనా. సో వెల్ తర్వాత ఏంటండి, ఓకేనా, మీ ఓకేనండి ఇక్కడ ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఇక్కడికి, ఇక్కడ నుంచి ఓకేనండి, సో ఇక్కడ వరకు ఒకటండి, ఓకేనా. సో రిమైనింగ్ అక్కడతో అయిపోయిందండి, ఓకేనండి. సో మీకు ఏంటంటే స్ప్లిట్ క్యారెక్టర్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, లైక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటామండి, ఓకేనా. అక్కడ ఏంటండి మనకి ఏదైతే కేస్ మ్యాచ్ అయిందో, ఏదైతే స్ట్రింగ్ మ్యాచ్ అయిందో అక్కడ వరకు మ్యాచ్, ఓకేనా, తీసుకో సంథింగ్ అని చెప్పేసి చెప్తామండి, ఓకేనా. సో లైక్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేస్తామండి, స్ప్లిట్ మెథడ్ యూజ్ చేస్తామండి, ఓకే. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ అండి, సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనండి. అలాగే ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనకి ఏంటండి కొన్ని ప్రీడిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉంటాయండి, స్ప్లిట్ క్యారెక్టర్స్ కొన్ని ప్రీడిఫైన్డ్ ఉంటాయండి. సో ఇలా అన్నాం అనుకోండి, ఇదేంటండి స్పేస్ అన్నమాట. ఇలా అన్నాం అనుకోండి, లైక్ ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండి, ఓకే అండి. ఇలా అన్నాం అనుకోండి, స్ట్రింగ్ లో రాయాలండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇలా అంటే స్పేస్ ని తీసుకుంటుందండి, అలా అంటే ఏం తీసుకుంటుందండి, స్పేస్ ని తీసుకుంటుందండి, ఓకే అండి, స్పేస్ ని. సో అలాగే ఇక్కడ మనకి ఏంటండి, ఓకేనా, స్ప్లిట్ క్యారెక్టర్, ఓకేనా, సమ్ పలానా ఇండెక్స్ నుంచి క్యారెక్టర్ ఐ మీన్ ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్పనొచ్చండి, పలానా ఇండెక్స్ నుంచి ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్పొచ్చండి, ఓకేనండి. సో అంటే ఏంటండి ఇక్కడ, ఓకేనా, ఈ ఇండెక్స్ నుంచి, లేదనుకుంటే 6, ఓకే అండి, సంథింగ్ నేను ఏమంటున్నానండి 7 అంటున్నానండి, 7, ఓకే 7 అంటున్నానండి, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కంపైలేషన్ ఏమంటున్నానండి, రన్ అంటున్నానండి. సో మనకి ఏమొచ్చిందండి, వెల్కమ్, సారీ, కంపైలేషన్ అండ్ రన్. ఓకే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని వర్డ్స్ వస్తున్నాయండి, 1 2 3 4 వస్తున్నాయండి. ఇక్కడ నేను ఏమన్నాను, 2 అన్నానండి, 2 అన్నాను. ఒకసారి సిఎల్ఎస్ కంపైలేషన్ అండ్ రన్. సో ఓకే అండి. సారీ నేను ఎక్కువ చేస్తున్నాను లెంగ్త్. ఇక్కడ ఏమొచ్చిందండి, వెల్కమ్, తర్వాత ఏమొచ్చిందండి, టు జావా సంథింగ్ వెల్కమ్ వచ్చేసిందండి. యాక్చువల్గా మనం ఏంటండి, స్పేసెస్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో, స్పేసెస్ ఎక్కడైతే కనబడిందో అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయని చెప్పి అంటున్నాం అండి, ఓకే. బట్ ఏంటండి, మాక్సిమం స్ప్లిట్ క్యారెక్టర్స్ అండి, ఇది మాక్సిమం స్ప్లిట్ క్యారెక్టర్స్ అండి. ఇక్కడ నెంబర్ అండి, 2 నెంబరే, 2 అంటే 2 ఎక్కడైతే ఒక స్పేస్ వచ్చింది, ఒకటి అయిపోయింది, ఇంకా మళ్ళీ వెతకదండి, ఇంకా అక్కడ నుంచి ఇంకోటి రాసేస్తుంది. అదే ఇక్కడ 3 అన్నాం అనుకోండి, 3 వర్డ్స్ కి పక్కన స్ప్లిట్ చేస్తుందండి, స్పేసెస్ దగ్గర స్ప్లిట్ చేస్తుంది, ఓకేనా. 3 వర్డ్స్ కండి, 3 వర్డ్స్ కండి, ఓకేనండి. దీన్ని మాక్సిమం స్ప్లిట్ లెంగ్త్ అంటామండి, మాక్సిమం వర్డ్స్ అంటాం, ఓకే అండి. సో ఇలా కూడా రాయొచ్చండి, ఇలా కూడా రాయొచ్చండి, ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటండి, 2 మెథడ్స్ ఏమున్నాయండి, సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఓకే అండి. మనకి ఏంటండి సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయడం.
సో ఇది కూడా మనకి ఏంటండి ఓవర్లోడెడ్ మెథడ్ అండి. ఓవర్లోడెడ్ మెథడ్. ఒకనా స్టార్టింగ్ ఇండెక్స్ చెప్తామండి. ఒక ఎండ్ ఇండెక్స్ చెప్పలేదనుకోండి, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి చివరి వరకు మనకి ఏమవుతుందండి, ఓకేనా, ఇంకొక స్ట్రింగ్ క్రియేట్ అవుతుందండి, ఇంకొక స్ట్రింగ్ రిటర్న్ అవుతుందండి. సో అంటే ఏంటండి, సబ్ స్ట్రింగ్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏముందండి, స్ట్రింగ్ అండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ఓకే, నేను ఏమంటున్నానండి, s1 డాట్ సబ్ స్ట్రింగ్. మనం ఏమంటున్నాం అండి, సబ్ స్ట్రింగ్ మెథడ్ రిటర్న్ నేమ్ చూడండి, సబ్ స్ట్రింగ్. యాక్చువల్గా ఏంటండి, 2 వర్డ్స్ అండి అవి. సబ్ స్ట్రింగ్ యాక్చువల్గా మనకి ఏంటండి, 2 వర్డ్స్. ఇన్నర్ వర్డ్ మనకి అప్పర్ కేస్ అని పెడుతున్నాం కదా, బట్ సబ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఒకటే వర్డ్ అండి. ఇక్కడ సబ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఒకటే వర్డ్. ఓకే అండి, సబ్ స్ట్రింగ్. ఓకే, నా తర్వాత మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఇండెక్స్ ఏమంటున్నానండి, సో సంథింగ్ 6 కా నుంచి వెతుకుంటున్నానండి. 6 కా నుంచి సబ్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చెయ్యి అంటున్నానండి. సో ఇక్కడ ఏమొస్తుందండి, 6 ఇది వస్తుందండి, లేకపోతే 4 అంటున్నాను, 4 కా నుంచి. ఇట్ విల్ రిటర్న్స్ ఓకేనండి స్ట్రింగ్ అండి, ఇట్ విల్ రిటర్న్స్ స్ట్రింగ్ అండి, స్ట్రింగ్ s2. ఇట్ విల్ రిటర్న్స్ అనదర్ స్ట్రింగ్ అండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఓకేనా ప్రింట్ ln, ఓకే అండి, ఆఫ్ s2 అండి, ఆఫ్ s2. సో కంపైలేషన్ ఓకేనా అండ్ రన్. సో ఏమైందండి, ఒక నా 4th ఇండెక్స్ నుంచి 0 1 2 3 4 అండి, 4th ఇండెక్స్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోతుందండి. 4th ఇండెక్స్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుందండి. నేను ఇంకోటి ఫైండ్ అవుట్ చేస్తున్నానండి, 4th ఇండెక్స్ నుంచి నాకు 8 వరకే కావాలి. 4th ఇండెక్స్ నుంచి నాకు 8 వరకే కావాలి. ఓకేనండి, సో లాస్ట్ ఎక్స్క్లూడ్ అండి. ఓకేనా, లాస్ట్ ఎక్స్క్లూడ్ అండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, s3 అంటున్నాం అండి, s3 అంటున్నాం అండి. సో 4 ఏంటండి, ఓకేనా, సి కదా. ఓకే అండి, 0 0 1 2 ఓకే సారీ ఓ అండి, ఓ అనేది 4 అండి, 4 1 5 6 ఓకే అండి, 7 8 అండి. అంటే ఏంటండి, ఇక్కడ 9 ఇవ్వండి. అంటే 9 అంటే ఏంటండి, ఓ అండి. ఓకేనా, ఇక్కడ 6 అండి, స్పేస్ 7 అండి, 8 9 అండి, 9 ఓ. ఓకే అండి, 9 ఎక్స్క్లూడ్ అండి. సో కంపైలేషన్ ఓకే అండి రన్. లాస్ట్ ఇండెక్స్ ఎక్స్క్లూడ్ అండి, ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండి, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇదేంటండి, సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, మనం ఇచ్చిన దాంట్లో నుంచి ఓకేనా, మనం తీసుకున్న స్ట్రింగ్ నుంచి సబ్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేస్తుందండి. స్టార్ట్ ఇండెక్స్ చెప్పామనుకోండి, ఓన్లీ స్టార్ట్ ఇండెక్స్ చెప్తాం, అక్కడ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు. బిగినింగ్ ఎండింగ్ చెప్పామనుకోండి, ఓకేనా, బిగినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇండెక్స్ -1 వరకు వస్తుందండి, ఎండ్ ఇండెక్స్ -1 వరకు వస్తుందండి. ఓకేనండి, ఓకే. సో తర్వాత 2 లోవర్ కేస్ అండ్ 2 అప్పర్ కేస్ అండి. అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ కి, లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్ మనకి ఏంటని మార్చుకోవచ్చు అండి. ఓకే అండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వెల్కమ్ అన్నానండి, జస్ట్ వెల్కమ్ అన్నాను. ఓకే అండి, సో ఇంకో స్ట్రింగ్ తీసుకోండి, s2 అంటున్నాను. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే రిటర్న్ టైప్ ఏముందండి, స్ట్రింగ్ అండి, అంటే ఇంకో స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుందండి, s3. ఓకే అండి, s4. ఓకే, ఇక్కడ ఏమంటున్నాను, s1 డాట్ 2 లోవర్ కేస్, 2 లోవర్ ఓకే అండి కేస్ అండి. చూడండి మెథడ్ యొక్క సంథింగ్, ఇట్ డజంట్ టేక్ ఎనీ పారామీటర్, ఇట్ డజంట్ టేక్ ఎనీ పారామీటర్. ఓకే, ఇట్ డజంట్ టేక్ ఎనీ పారామీటర్. ఓకే అండి, సో s2 డాట్ ఓకేనండి 2 అప్పర్ కేస్, 2 అప్పర్ కేస్. ఓకేనా, యూ హ్యావ్ టు రైట్ s3 అండ్ s4. ఓకే అండి, s1 ని లోవర్ కేస్ లో మారుస్తుంది, s2 ని అప్పర్ కేస్ లో మార్చేస్తుంది అండి. ఇక్కడ నేను ఏంటండి సంథింగ్ ఇలా రాసాను అనుకుందాం. ఓకే అండి, సో ఫస్ట్ ఏంటంటే లోవర్ కేస్ అండి, సెకండ్ ఏంటంటే అన్ని అప్పర్ కేస్ అండి.
ఏం లేదండి. ఒకవేళ ఏంటంటే ఎక్కడ వాడతామంటే కేస్‌లెస్ కంపారిజన్ చేసేటప్పుడు మనం ఏంటండి ఇలా మార్చుకుని చేసుకోవచ్చండి. 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ మార్చేసుకోండి. ఓకేనండి. సో చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్. లేదు మనకేంటండి ఈక్వల్ సిగ్నల్ కేస్ ఉంది, అదైనా యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే అండి. ఇక్కడ నేను స్ట్రింగ్ని స్ట్రింగ్ని క్యారెక్టర్ ఎరే కింద మార్చుకోవాలి. క్యారెక్టర్ ఎరేని స్ట్రింగ్ కింద మార్చాలంటే మనం ఏం చేసామండి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ ఎరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని పారామీటర్ కింద పంపించామండి కన్స్ట్రక్టర్కి. అంటే క్యారెక్టర్ ఎరేని మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ కింద మార్చామండి. ఒకవేళ మనం ఏంటండి స్ట్రింగ్ని క్యారెక్టర్ ఎరే కింద మార్చాలనుకుంటే రివర్స్ అండి. మనం స్ట్రింగ్ బఫర్ కింద స్ట్రింగ్ కింద మార్చాం. అలాగే ఇక్కడ ఏమంటున్నామండి, క్యారెక్టర్ ఎరే ఉంది, దాన్ని స్ట్రింగ్ కింద మార్చాలంటే స్ట్రింగ్ కన్స్ట్రక్ట్ కి పారామీటర్ కింద మనం పంపిస్తే చాలు. ఆల్రెడీ నా దగ్గర స్ట్రింగ్ ఉందండి. సో దాన్ని నేను ఏం చేస్తున్నానండి, క్యారెక్టర్ ఎరే కింద మార్చాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏమి యూజ్ చేయాలండి, టు క్యార్ ఎరే. మనం ఈ మెథడ్ వాడాలని టు క్యార్ ఎరే మెథడ్ ని యూజ్ చేయాలి. టు క్యార్ ఎరే ఆఫ్ s1 డాట్ టు క్యార్ ఎరే ఆఫ్ అంటే ఏం చేస్తుందండి, క్యారెక్టర్ ఎరేని రిటర్న్ చేస్తుందండి. ఆ రిటర్న్ టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్యారెక్టర్ ఎరే సంథింగ్ సి అండి. మరి ఎరేలో ఉన్న వాల్యూస్ ఎలా రిటర్న్ చేస్తామండి, బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే అండి, ఫర్ ఈచ్ లూప్. ఇక్కడ మనం ఏమంటున్నామండి, సి అంటున్నాము. ఓకేనా, కోలన్. ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నానండి, C1 అంటున్నాను. C1 ఏ టైప్ అండి, క్యార్ టైప్. C1 ఏ టైప్ అండి, సో క్యార్ టైప్. అంతే సింపుల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ C1. ఓకే అండి, C1. సో క్యారెక్టర్ ఎరేని స్ట్రింగ్ ని క్యారెక్టర్ ఎరే కింద మార్చడానికి టు క్యారెక్టర్ ఎరే. ఓకేనండి, క్యారెక్టర్ ఎరేని స్ట్రింగ్ కింద మార్చాలంటే స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ కి క్యారెక్టర్ ఎరేని పారామీటర్ కింద మనం పంపించాలండి. ఓకేనా. సో చూడండి ఒకసారి, కంపైలేషన్ అండ్ రన్. మనకి ఏమొచ్చిందండి, ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అయిందండి. మనకి ప్రింట్ అయిందండి. దట్స్ ఇట్. ఓకే, తర్వాత టు స్ట్రింగ్ మెథడ్ తెలిసిందేనండి. జనరల్ గా మనం ఏంటండి, ఓకేనా, సో జావాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని రెఫరెన్స్ ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అంటామా స్ట్రింగ్ లెటర్లు అంటున్నామండి, పోనీ ఆబ్జెక్ట్ అనండి. సో న్యూ స్ట్రింగ్ అనండి. ఒక ఆబ్జెక్ట్ ని మనం ప్రింట్ చేస్తే, ఆ రెఫరెన్స్ మనం ప్రింట్ చేస్తే లైక్ S1, మనకి ఏం ప్రింట్ అవుతుందండి, నా క్లాస్ నేమ్ @ #, ప్రింట్ అవుతుందండి. సో మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ మనం ఏంటండి, క్లాస్ టెస్ట్ ఉంది కాబట్టి క్లాస్ నేమ్ టెస్ట్ T = న్యూ టెస్ట్ అనండి. ఓకే అండి, ఇది ఆల్రెడీ చూసామండి, బట్ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నామండి, ఇక్కడ T అంటున్నామండి. ఓకే, ఇక్కడ మీరు T అన్నా T.toString అన్నా ఒకటే, ఇక్కడ S1 అన్నా S1.toString అన్నా ఒకటే. బట్ ఆ స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న యాక్చువల్గా ఏం రావాలండి, ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటండి, ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటండి, క్లాస్ నేమ్ టెస్ట్ అండి, @ some hash code అండి. హ్యాష్ కోడ్ వస్తుందండి. హ్యాష్ కోడ్ అంటే సమ్ హెక్సాడెసిమల్ వాల్యూ వస్తుందండి. మరి ఇక్కడ కూడా అలాగే రావాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా ఏంటంటే అలాగే రావాలి. క్లాస్ నేమ్ ఏంటండి, స్ట్రింగ్. ఓకే, @ some hash code రావాలండి. ఇక్కడ కూడా అలాగే రావాలి. బట్ ఇక్కడ ఏంటండి, స్ట్రింగ్ డేటా ప్రింట్ అవుతుందండి. స్ట్రింగ్ డేటా ప్రింట్ అవుతుందండి. అంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ డేటా ప్రింట్ అవుతుంది. ఎందుకనంటే టు స్ట్రింగ్ మెథడ్ ఎక్కడ ఉంటుందండి, ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉంటుంది. మరి ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉన్న టు స్ట్రింగ్ మెథడ్ ని మన యొక్క టెస్ట్ క్లాస్ లో ఓవర్ రైట్ చేసామా అండి, చేయలేదు. బట్ ప్రీడిఫైన్డ్ స్ట్రింగ్ క్లాస్ లో ఆల్రెడీ ఓవర్ రైట్ చేసి ఉంటుంది. దాన్ని స్ట్రింగ్ మనం ప్రింట్ చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్ ప్రింట్ అయ్యే విధంగా వాళ్ళు ఓవర్ రైట్ చేశారండి. కాబట్టి
S1 అంటే డేటా ప్రింట్ అవుతుందని, T అంటే మనకి క్లాస్ నేమ్ @ కోడ్ ప్రింట్ అవుతుందండి. అది ఇక్కడ మనం ఏంటండి కాల్ చేయకపోయినా ఇంటర్నల్గా ఏమవుతుందండి టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ అవుతుందండి. ఓకేనా, ఇది ఒకసారి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం కాల్ చేసినా కాల్ చేయకపోయినా రెఫరెన్స్ ని ప్రింట్ చేస్తే T అండ్ S1 రెండు కూడా ఏంటి రెఫరెన్సెస్ అండి. టూ స్ట్రింగ్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అవుతుందండి. టూ స్ట్రింగ్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అవుతుందండి. ఇక్కడ ఏంటండి సో టూ స్ట్రింగ్ మెథడ్ మనం కాల్ చేసినా కాల్ చేయకపోయినా. ఓకే అండి, సరే ఇప్పుడు చూద్దాం. ఓకేనండి, ఇక్కడ టీ డాట్ టూ స్ట్రింగ్ అన్నాం అండి. టీ అనేది ఏ టైపు? ఓకేనా, టెస్ట్ టైపు. మరి టెస్ట్ క్లాస్లో టూ స్ట్రింగ్ మెథడ్ ఉందా? మన ఇక్కడ ఏం క్లాస్ ఉందని టెస్ట్ ఉందండి. దాంట్లో అసలు ఏ మెథడ్స్ లేవు, మెయిన్ మెథడ్ తప్పితే. టూ స్ట్రింగ్ మెథడ్ ఉందా? లేదు. మరి దీనికి పేరెంట్ క్లాస్ ఏంటి? పేరెంట్ క్లాస్ ఏమైనా ఉందా? లేదు. లేకపోతే బై డిఫాల్ట్గా ఏముంటుందండి? ఎక్స్టెండ్స్. బై డిఫాల్ట్గా ఏముంటుందండి? ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ద పేరెంట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ టూ స్ట్రింగ్ మెథడ్ ఉందా? ఉంది. మరి ఆబ్జెక్ట్ క్లాస్ టూ స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుంది? ఓకేనా, క్లాస్ నేమ్ @ కోడ్ ప్రింట్ చేస్తుందండి. సరే, ఇక మనం S1 డాట్ టూ స్ట్రింగ్ అన్నాం. S1 అనేది ఏ టైప్ అండి? స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ క్లాస్ లో టూ స్ట్రింగ్ మెథడ్ ఉందా? ఉందండి. స్ట్రింగ్ క్లాస్ లో టూ స్ట్రింగ్ మెథడ్ ఉంది. అది ఏం రిటర్న్ చేస్తుందండి? స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. అంటే దాని యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుందని, అంతే, అయిపోయింది. ఓవర్ రైట్ చేశారండి టూ స్ట్రింగ్ మెథడ్ ని స్ట్రింగ్ క్లాస్ లో. ఓకేనా, కంపైలేషన్ అండ్ రన్ అండి. మీరు అలా రాసిన ఇలా రాసిన సేమ్ అదే ఇదండి. ఓకే, టూ స్ట్రింగ్ మెథడ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ట్రిమ్ మెథడ్ అండి. జనరల్ గా ఏంటండి ఒక స్ట్రింగ్ లెంగ్త్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారని అడిగారు అనుకోండి, మనం లెంగ్త్ ఆఫ్ అంటామండి. మరి నాకు ట్రైలింగ్ అండ్ లీడింగ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి, దాన్ని రిమూవ్ చేసి స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలన్నారు అనుకోండి లెంగ్త్. ఇక్కడ నేను ఏంటండి స్ట్రింగ్ లెంగ్త్ ఓకేనా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, ఇక్కడ ఏమంటున్నాం అండి లెంగ్త్ ఆఫ్ అంటున్నానండి. దీని లెంగ్త్ వస్తుంది సంథింగ్ ఎంత అండి 7 అండి, 7 అండి. ఓకేనా, తర్వాత నేను ఇక్కడ ఏమంటున్నానండి ఓకేనా S2 ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నానండి S2. ఇక్కడ ఏమంటున్నానండి సో 2 స్పేస్లు ఇచ్చానండి, 2 స్పేస్లు ఇచ్చానండి. 7 + 4 ఎంత అండి 11 అండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి 11 వస్తుందండి. సో దేని మీద కాల్ చేస్తే S2 డాట్ అంటే S2 డాట్ అంటే మనకి ఏమొస్తుందండి ఓకేనా సో సంథింగ్ మనకి 11 వస్తుందండి. కంపైలేషన్ చేయండి ఓకేనా, ఫైండ్ అవుట్ చేయండి 7, 11 అండి. నాకు ఈ ట్రైలింగ్ అండ్ లీడింగ్ స్పేసెస్ అనేవి నాకు వద్దు. ఓకేనండి, లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ అనేవి నాకు వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి ఆ యొక్క స్ట్రింగ్ ని ట్రిమ్ చేస్తామండి, ట్రిమ్ చేస్తాం. ఓకేనండి, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం మెథడ్ చైనింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఒక చోట ఒక మెథడ్ ని కాల్ చేసామండి. ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? ఇక్కడ చూడండి, సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ అండి. S2 డాట్ నేను ఏమంటున్నానండి ట్రిమ్ అంటున్నానండి. సో S2 డాట్ ట్రిమ్ అంటే ఏం చేస్తుందండి? ట్రిమ్ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటండి? స్ట్రింగ్. ఏం చేస్తుందంట ఓకేనా లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ ని తీసేసి, అంటే ఫ్రంట్ బ్యాక్ ఉన్న వైట్ స్పేసెస్ ని తీసేసి ఓకేనండి సో ఇంకొక స్ట్రింగ్ ని కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటండి దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటండి ఓకేనా స్ట్రింగ్. అంటే ఏంటండి మనం ఇలా రాయొచ్చండి, ఇలా రాయొచ్చండి స్ట్రింగ్ S ఈక్వల్ అని చెప్పి ఇలా రాయొచ్చు. ఇప్పుడు నేను ఏంటండి S డాట్ లెంగ్త్ అని చెప్పేసి రాయొచ్చు, LENGTH అని రాయొచ్చండి, లెంగ్త్ అని రాయొచ్చండి. S డాట్ లెంగ్త్ అని రాయొచ్చండి. ఓకేనండి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి ఇక్కడ దీని రిటర్న్ టైప్ ఏంటండి ఇంట్ సమ్ I అండి. ఇంట్ సంథింగ్ ఎల్ అంటున్నాం అండి, అయ్యో సంథింగ్ ఇష్టం ఎల్ అంటున్నాం అండి. ఇప్పుడు ఎల్ అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందండి దాని లెంగ్త్ మారిపోతుందండి, దాని లెంగ్త్ మారిపోతుందండి. ఇక్కడ ఏమొస్తుందండి 7 వస్తుందండి. ఓకేనండి, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెవెన్ అండి, అంటే లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేస్ ఏమవుతాయండి రిమూవ్ చేస్తున్నాను ట్రిమ్ మెథడ్. ఓకే, దీన్ని మనం ఏంటండి సింప్లిఫికేషన్ చేయొచ్చండి. ఒకన ఒక చోట మనం ఏంటండి ఒకన ఈ 2 లైన్లని ఒకే లైన్లో రాయొచ్చండి.
సో దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే స్ట్రింగ్ కదా. కాబట్టి మనం ఏంటంటే స్ట్రింగ్ క్లాస్లో ఉన్న లెంగ్త్ మెథడ్ని కాల్ చేయొచ్చు కదండి. ఇక్కడ వరకు మనకి ఏమొస్తుందండి, స్ట్రింగ్ వస్తుంది. ఒక నా స్ట్రింగ్ డాట్ లెంగ్త్ అని కాల్ చేయొచ్చు కదా. లెంగ్త్ అనే కాదండి, స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఏదైనా కాల్ చేయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి, లెంగ్త్ మెథడ్ కావాలి. లెంగ్తే కాల్ చేయడం రూల్ ఏం లేదండి. s2 డాట్ స్ట్రిమ్ అంటే ఏమొస్తుంది, ఒకనా స్ట్రింగ్ వస్తుంది. ఎందుకని ట్రిమ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, స్ట్రింగ్ అండి. ఓకేనా, మరి స్ట్రింగ్ వచ్చింది కాబట్టి స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు అండి అగైన్. ఓకేనా, మనం ఏంటంటే కాల్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ మెథడ్ ఏముందండి, లెంగ్త్ ఉందండి. ఓకేనా, లెంగ్త్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, అది ఇక్కడ పెట్టాలండి. లాస్ట్ మెథడ్ అది ఏదైనా ఉన్నామండి, రిటర్న్ టైప్ ఏముంటే అది ఇక్కడ పెట్టాలండి. లాస్ట్ మెథడ్ రిటర్న్ టైప్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పెట్టాలండి, ఎల్. ఓకేనా, దీన్ని మనం మెథడ్ చైనింగ్ అంటామని చెప్పేసి మెథడ్స్ దగ్గర చెప్పుకున్నాం అండి. ఒక మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏముంది, ఓకేనా, వాయిడ్ కాకుండా, ఓకే అండి, ప్రిమిటివ్ కాకుండా వేరే టైప్ అంటే ఆబ్జెక్ట్ టైప్ ఉంటే, ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ డాట్ లెంగ్త్ అని కాల్ చేసుకోవచ్చు. లెంగ్తే కాదండి, అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ ఏదైనా కాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే అండి, మీరు ఏదైనా కాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. షార్ట్ కట్ ఫార్మ్స్ ఐ మీన్ ఏంటంటే కొన్ని సార్లు 2-3 లైన్లు ఒక లైన్లో రాయొచ్చండి. అటువంటిప్పుడు మనం ఏంటంటే ఇలా రాయాలి. ఓకే అండి, సో ఇప్పుడు అవునా, ఒక్క నిమిషం. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఇక్కడ వరకు వచ్చింది కదా. సరే, ఇక్కడ ఇలా అన్నామండి, ఎస్ డాట్ లెంగ్త్. ఓకే, ఇప్పుడు నేను ఓకేనండి కావాలనుకుంటే దీన్ని అంతటిని మళ్ళీ ఇంకొక సింగిల్ లైన్లో రాసేయచ్చండి. ఇక్కడ ఒక వేరియబుల్, ఒకవేళ ఎల్ అనే అంటే లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇంకో వేరియబుల్ అవసరం లేదండి. ఓకేనా, ఇంకో వేరియబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క లెంగ్త్ని వేరే చోట మనం ఎక్కడైనా వాడదాం అనుకున్నప్పుడు, అంటే మనకేంటండి ట్రైలింగ్ లీడింగ్ ట్రిమ్ చేసిన తర్వాత వచ్చిన లెంగ్త్ని మీరు వేరే చోట ఏమన్నా యూజ్ చేయాలనుకోండి, అటువంటిప్పుడు మనం ఏం చేస్తామండి, మనం రిటర్న్ వాల్యూని హోల్డ్ చేసుకోవాలి. మనం చెప్పుకున్నాం మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఉంటే ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ మనం కంపల్సరీ హోల్డ్ చేసుకోవాలని రూల్ ఏమి లేదండి. ఓకేనా, సో మనకు అవసరమైతే హోల్డ్ చేసుకుంటాం, బట్ రిటర్న్ టైప్ ఉంటే దాన్ని హోల్డ్ చేసుకుంటామండి. బట్ ఇక్కడ నేను ఏంటంటే హోల్డ్ చేయట్లా. సో హోల్డ్ చేయకుండా నేను డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఇలా కాల్ చేసేస్తున్నానండి, డైరెక్ట్గా ఇలా కాల్ చేసేస్తున్నానండి. ఓకేనా, ప్రింట్ఎల్ఎన్ మెథడ్కి పారామీటర్ కింద మీరు ఏంటండి వైట్ టైప్ కాకుండా మీరు ఏ టైప్ అయినా ఇచ్చుకోవచ్చు అని, నో ప్రాబ్లం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ప్రింట్ఎల్ఎన్ మెథడ్ గురించి. ఓకేనా, ప్రింట్ఎల్ఎన్ మెథడ్ పారామీటర్ కింద మనం ఏంటంటే వైట్ టైప్ అంటే మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వైట్ టైప్ కాకుండా ఏదైనా సరే డైరెక్ట్గా మీరు ఏంటంటే ఈ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు అండి ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో. ఇక్కడ ఏమవుతుందండి, ఫస్ట్ ఈ మెథడ్ కాల్ అవుతుందండి. సో ఒకనా మళ్ళీ రిటర్న్ స్ట్రింగ్ అండి. తర్వాత ఏమవుతుందండి, ఒక ఈ స్ట్రింగ్ మీద ఈ మెథడ్ కాల్ అవుతుందండి. లెంగ్త్ మెథడ్ అంటే లాస్ట్ మెథడ్ ఏదైతే ఉందో రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్. మనకి ఏమవుతుందండి, సో ఇంటీజర్ రిటర్న్ అవుతుందండి. ఓకేనండి, ఇలా కూడా రాయొచ్చు అండి, అంటే సింగిల్ లైన్. ఒకవేళ మనకి ఆ యొక్క వేరియబుల్ అవసరం లేదు అనుకుంటే, దట్స్ ఇట్ అండి. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఏముందండి, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిపుల్ ఆఫ్ మెథడ్స్ అంటామండి. మనకి ఏంటంటే ట్రిపుల్ ఆఫ్ మెథడ్స్ అంటామండి. లైక్ మనం ఏంటండి బూలియన్ని ఓకేనా స్ట్రింగ్లోకి మార్చుకోవాలి, లేకపోతే మనం ఏంటంటే ఇంటీజర్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి. ఓకేనండి, అటువంటిప్పుడు మనం ఏంటండి సో ఈ మెథడ్స్ వాడతామండి. ఓకేనా, సో అటువంటిప్పుడు మనం ఏం వాడతాం, ఈ మెథడ్స్ వాడతామండి. ఒకసారి చూడండి, సో సింపుల్ అండి, లాస్ట్ వన్ అయిపోవచ్చింది. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, నా దగ్గర ఆల్రెడీ స్ట్రింగ్ ఉందనుకో, సారీ ఇంటీజర్ ఉందనుకుందాం. ఆల్రెడీ నా దగ్గర ఏంటండి, సో ఇంటీజర్ ఉంది అనుకుందాం అండి. ఓకే, ఒక్క నిమిషం, సారీ. ఇక్కడ నా దగ్గర ఏంటండి ఇంట్ వాల్యూ ఉంది అనుకుందాం. ఇంట్ ఎక్స్ ఈక్వల్ నేను ఏమంటున్నానండి, సంథింగ్ 100 ఉంది. ఓకేనండి, ఇప్పుడు నేను ఏంటండి ఆ యొక్క 100ని కొన్నిసార్లు మనం ఏంటంటే ఇంటీజర్ని స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మనం మార్చుకోవచ్చు అండి. టైప్ కాస్టింగ్ అంటాం, టైప్ కన్వర్షన్. ఓకేనండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి,
ఓకేనా వాల్యూ ఆఫ్ అంటున్నాం అండి, దాన్ని యూజ్ చేసుకుని అంటున్నాం. వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ఏ టైప్ అండి, ఓకేనా స్టాటిక్ టైప్ మెథడ్ అండి, స్టాటిక్ మెథడ్. కాబట్టి మీరు ఏంటండి స్ట్రింగ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, అవసరం లేదండి. ఓకేనండి, కాబట్టి ఎందుకు స్టాటిక్ మెథడ్స్ పెట్టారండి, స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్, ఓకేనా వాల్యూ ఆఫ్. సో మరి స్ట్రింగ్ లోకి మార్చడానికి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓకేనా మళ్ళీ దాని మెథడ్ కాల్ చేయడం కాకుండా ఓకేనా స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చండి. ఇది వేరే క్లాస్ కాబట్టి ఓకేనా, ఇది వేరే క్లాస్ టెస్ట్ క్లాస్ కాబట్టి మనం ఏంటండి ఓకేనా వితౌట్ ఆబ్జెక్ట్ కెన్ క్రియేట్ అండి, కాల్ అండి, సారీ కెన్ కాల్ అండి. వాల్యూ ఆఫ్ పారామీటర్ ఏంటండి, మనం ఇంట్ కానీ బైట్ కానీ ఓకేనా, సారీ ఇంట్ కానీ బైట్ అరే కానీ క్యారెక్టర్ అరే కానీ బూలియన్ కానీ డబుల్ కానీ ఫ్లోట్ కానీ ఇంట్ కానీ లాంగ్ కానీ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బై డిఫాల్ట్ టైప్ ఇంటి టైప్ కాబట్టి బైట్ షార్ట్ ఇంటూ మూడు ఇచ్చుకోవచ్చు అండి, లాంగ్ ఇచ్చుకోవచ్చు, ఫ్లోట్ ఇచ్చుకోవచ్చు, డబుల్ ఇచ్చుకోవచ్చు, క్యారెక్టర్ అరే క్యార్ ఇచ్చుకోవచ్చు, బూలియన్ ఇచ్చుకోవచ్చు అండి. మీరు ఏది ఇచ్చినా సరే స్ట్రింగ్ లోకి మారుస్తుందండి. అంటే చూడండి ఇందాక మనం ఏమన్నాం అండి, ఓకేనా క్యారెక్టర్ ఎరేని స్ట్రింగ్ లోకి మార్చాలంటే స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి, వాల్యూ ఎరేకి వెళ్ళిపోవచ్చు అండి. సరే ఇక్కడ చూద్దామండి, ఇక మనం ఏమంటున్నాం అండి S2 అంటున్నాం అండి, S2 అంటున్నాం ఓకేనా, S2 అంటున్నాం. ఒకవేళ S2 అనేది ఇంటిజర్ అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను +200 అన్నాం అనుకోండి, ఏమవ్వాలండి ఇక్కడ 100 + 200 300 అవ్వాలి. బట్ మనకి ఇక్కడ ఏమొస్తుందండి 100 200 వస్తుందండి, 100 200. ఎందుకంటే రెండు స్ట్రింగ్స్ కదా కంకాటినేషన్ జరుగుతుందండి, రెండు స్ట్రింగ్స్ కదా మనకి కంకాటినేషన్ జరుగుతుందండి. సో అది సో S2 ఏంటండి టైప్ చూసి చెప్పేయచ్చండి, S2 ఏ టైప్ స్ట్రింగ్ టైప్ ఓకేనా. మరి లెక్స్ అనేది ఇంటి టైప్, ఇంటి నుంచి ఎలా మార్చామని స్ట్రింగ్ లోకి మార్చాం, ఎలాగా వాల్యూ ఆఫ్ మెథడ్, వాల్యూ ఆఫ్ మెథడ్ అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి సంథింగ్ ఇంకో 3 తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇక్కడ మనకి ఏమున్నాయి క్యారెక్టర్ ఎరే ఉంది, డబుల్ ఉంది, క్యారెక్టర్ ఎరే తీసుకుందాం. సో క్యార్ మనం ఏమంటున్నాం అండి ఓకేనా ఎరే క్యార్ ఎరే ఆఫ్ సంథింగ్ సి ఈక్వల్ నేను ఏమంటున్నానండి ఇలా పెట్టేస్తున్నానండి ఓకేనా సింపుల్గా. ఓకే అండి సింగిల్ కోట్స్ ఏమంటున్నానండి క్యాపిటల్ J అంటున్నాను ఓకే అండి కామా సింగిల్ కోట్స్ స్మాల్ ఏ ఓకేనా కామా సింగిల్ కోట్స్ ఓకేనా వి కామా ఓకే అండి సో ఏ అండి ఓకేనా. ఇక్కడ నేను ఏమంటున్నానండి S3 అంటున్నాను ఓకే అండి, S3 అంటున్నాను వాల్యూ ఆఫ్ సంథింగ్ ఇక్కడ ఏమంటున్నానండి సి అంటున్నానండి. సో తర్వాత ఇక్కడ ఏమంటున్నానండి డబుల్ వాల్యూ ఓకేనా, డబుల్ వాల్యూ ఓకేనా డి ఈక్వల్ టు నేను ఏమంటున్నానండి డబుల్ వాల్యూ సంథింగ్ 1 2 3 పాయింట్ సంథింగ్ ఇలా అన్నానండి ఓకేనా. ఇక్కడ ఏమంటున్నానండి S3 S4 అండి, ఆర్ S1 లేదు కదా, సరే S1 S2 S3. ఇక్కడ నేను ఏమంటున్నానండి డి అంటున్నానండి, డి అంటున్నాను ఓకే. ఇక్కడ నేను ఏమంటున్నానండి ఇలా రాసానండి, ఇక్కడ S1 S2 S3 అండి. ఇక్కడ ఏమొస్తుందండి S2లో ఏముందండి జావా ఉంది, సో ఇక్కడ ఏమొస్తుందండి ఓకేనా జావా, ఇక్కడ ఏముందండి ఓకేనా 1 2 3.45 ఇలా వస్తుందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కంపైలేషన్ అండ్ రన్ అండి. సో ఏం లేదండి అదర్ టైప్ నుంచి నేను స్ట్రింగ్ లోకి మార్చుకోవచ్చా అంటే ఓకే సింపుల్ అండి, బై యూజింగ్ వాల్యూ ఆఫ్ మెథడ్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్ అండి. సో ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్ ఓకే, కాబట్టి నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, వై బికాస్ ఇట్ ఈస్ స్టాటిక్ మెథడ్ క్లాస్ మీద కాల్ చేసుకోవచ్చు. అండ్ పారామీటర్ ఏంటండి మనం ఈ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఏదంటే ఓకేనా బూలియన్, బూలియన్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ట్రూ అనేస్తే ఏమవుతుందండి స్ట్రింగ్ రూపంలో ట్రూ అని వస్తుందండి. సో అది సో ఇదండి ఓవరాల్ గా మనకి ఏంటంటే స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఓకే అండి. సో ఒకసారి రిఫర్ చేయండి, మనకి ఆటోమేటిక్ గా ఒకసారి అప్లై చేసి చాలండి, ఆటోమేటిక్ అన్ని ఈజీ అవుతాయండి. ఒకసారి మనం మొత్తం మళ్ళీ ఓకే అండి. సో మెథడ్ అంటే ఏంటి మనకి డీటెయిల్ గా తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా రిమైనింగ్ మెథడ్స్ ప్రీ డిఫైన్ మెథడ్స్ కాల్ చేయడం చాలా ఈజీ అండి ఓకేనండి. సో కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి.